కాకినాడ జిల్లా ఫస్ట్ నుంచి హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర హర ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం నేమాం గ్రామం స్వామివారు స్వయంభూ శ్రీ పర్వతవర్ధిని సమేత ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అండి. ఈ గ్రామంలో స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. స్వామివారు ఈ ఊర్లో ప్రధానంగా పూర్వం 101 కోనేరు 101 దేవాలయం కలిగినటువంటి ఊరు. నేమం అనే పేరు కాకుండా పూర్వం నియమం అనే పేరుతో ఈ గ్రామం పిలువబడేది. అది అనాదిగా నేమంగా పేరు మార్చబడింది. ప్రస్తుతం స్వామివారు ఈ శివాలయం మాత్రమే ఉంది. ఇక్కడ శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని గ్రామస్తులు అలాగే ఎస్ఆర్ఎంటీ అధినేత శ్రీ కేవీఆర్ చౌదరి గారు ఆధ్వర్యంలో మళ్ళీ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా స్వామి వైభవపేతంగా ఉంది. ఆలయం అంతా కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి అలాగే పట్టణాల నుండి కూడా స్వామివారి దర్శనానికి భక్తులు ఇచ్చేస్తూ ఉంటారండి. కార్తీక మాసంలో ప్రతి సోమవారం అలాగే ప్రతిరోజు కూడా భక్తులకు తాకిడి అధికంగా ఉంటుంది. అలాగే మహాశివరాత్రి కూడా భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ ప్రతి సోమవారం స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. ఈ అభిషేకాలకి ఎక్కువ మంది ప్రజలు చుట్టుపక్కల గ్రామాలను ఇచ్చేయడం జరుగుతుందండి ఈ యొక్క స్వామివారి అభిషేకానికి. అలాగే ఇక్కడ ప్రధానంగా ఈ దేవాలయం స్వామి 9 అడుగులు కలిగినటువంటి లింగాకారం ఇది. ప్రస్తుతానికి ఇదిగో మన స్వామివారి స్వయంభూ ఇక్కడ అలంకార రూపులై ఉన్నారు. అందరూ దర్శించుకోండి. ఈ యొక్క స్వామి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే భక్తులు ఏ కోరుకున్నా సరే స్వామి మరుక్షణం దాన్ని తీర్చడం జరుగుతుందన్నమాట. దాని నిమిత్తం భక్తులు చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం కానివ్వండి, వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, గృహం కానివ్వండి, వారు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకున్నారో అది యొక్క స్వామి అనుగ్రహం వలన నెరవేరడం జరుగుతుంది. ఆ భక్తితో వాళ్ళు ఒకసారి కాదు ప్రతిసారి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహం చాలామంది భక్తులకు ఉందండి. ఇక్కడ అలాగే ఇక్కడ స్వామివారి విశిష్టత ఏమిటంటే పూర్వం ఈ నేమం అనే గ్రామంలో 101 చెరువు 101 దేవాలయం ఉంది కనుక కొంతమంది భక్తులు ఏమిటంటే 101 కొబ్బరికాయలు మొక్కుకొని స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుందండి. ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఎందుకంటే 101 దేవాలయంలో ఇది ఒకటి మాత్రమే మిగిలింది. శిథిలావస్థ దేవాలయం పునర్నిర్మించి మళ్ళీ అక్కడే మన పూజలు అభిషేకాలు చేయడం జరుగుతుంది. భక్తులు కూడా ఈ విధంగా 101 కొబ్బరికాయలు మొక్కుకొని స్వామికి కోరిక ఏదైతే ఉందో కోరుకుని ఆ 101 కొబ్బరికాయలు సమర్పించుకుంటారని ఇక్కడ అభిషేకంలో అవి చేయడం జరుగుతుంది అన్నమాట.